ప్రధాని మోదీ విశాఖ పర్యటనతో ఉత్తరాంధ్రకు 2 లక్షల కోట్ల విలువైన అభివృద్ధి పనులు రావడంతో ఈ ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నట్లు ఆమదాల వలస ఎమ్మెల్యే కూన రవికుమార్ తెలిపారు. ఆమదాల వలసల వైసీపీలో ఇన్ఛార్జీల మార్పుపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. తిరుపతి తొక్కిసలాటపై వైసీపీ నేతల విమర్శలను తప్పుబట్టారు రవికుమార్. తాజా రాజకీయ పరిణామాలపై ఎమ్మెల్యే రవికుమార్తో శ్రీకాకుళం ఐ న్యూస్ ప్రతినిధి రాము ఫేస్ టు ఫేస్. నరేంద్ర మోడీ మూడోసారి ప్రధానమంత్రి అయిన తర్వాత ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా 2 లక్షల పైచులుక వర్కులకైతే శంకుస్థాపన చేయడం జరిగింది. అయితే ఉత్తరాంధ్ర ప్రజలు కూడా ఈ విషయంలో చాలా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అయితే శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి ఆమదాల వలస ఎమ్మెల్యే కోన రవికుమార్ గారు మనతో పాటు ఉన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిపై ప్రధాని ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేరుతాయి, కూటమి ప్రభుత్వం దీని విషయంలో ఏ విధంగా చిత్తశుద్ధితో ఉందో ఆయన మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్. నిన్న జరిగిన ప్రధాని మోడీ పర్యటన సంబంధించి ఏదైతే 2 లక్షల వర్కులకు సంబంధించి ఎంతవరకు నెరవేరబోతున్నవి, కూటమి ప్రభుత్వం దీనిపై ఎలాంటి చిత్తశుద్ధితో ఉంది? ఈరోజు మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 7 నెలల కాలంలో అయింది. 7 నెలల కాలంలోనే ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం మాకున్న చిత్తశుద్ధిని నేను కార్యక్రమం ద్వారా నిరూపించాం. ఈరోజు దేశంలో గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్స్ ఈ దేశంలో కేంద్ర ప్రభుత్వం 2 శాంక్షన్ చేశారు. అది ఒకటి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నం జిల్లాలో ఏర్పాటు చేస్తున్నాం. దానికి 1,80,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టబోతా ఉన్నారు. దానిని 4 సంవత్సరాల్లో పూర్తి చేయాలనేది లక్ష్యం. అలానే మరి బల్క్ డ్రగ్ యూనిట్స్, దానికి కూడా ఆ హబ్ని భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం 3 శాంక్షన్ చేశారు. అందులో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నం, ఎరస్టవైల్ విశాఖపట్నం జిల్లాలో నక్కపల్లి దగ్గర ఏర్పాటు చేయబోతున్నారు. అలానే ఈ రాష్ట్రంలో కృష్ణపట్నం పోర్టు దగ్గర ఏదైతే చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ ఉందో ఆ ఇండస్ట్రియల్ కారిడార్ అనుకొని అక్కడ ఒక ఇండస్ట్రియల్ హబ్ నెలకొల్పడం కోసం అక్కడ కూడా కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. అంటే ఈ 3 కూడా ఈ రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు పెంచేటటువంటివి. రెండవది ఈ రాష్ట్ర ఆదాయానికి ఇతోధికంగా దోహదపడేటటువంటి కార్యక్రమాలు. ఈ రాష్ట్రానికి పెట్టుబడులు వస్తే పెట్టుబడుల ద్వారా ఈ రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది, ఈ రాష్ట్రంలో ప్రజలకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. అంతేకాకుండా రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఏదైతే మనకి పరిశ్రమలు రావాలి అని అంటే ముందు ట్రంక్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. ఈరోజు అనేక ప్రాంతాల్లో రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెరుగుపరచడం కోసం నేషనల్ హైవేస్లో తీసుకోవడం, నేషనల్ హైవేస్ ద్వారా రోడ్లు పూర్తి చేయడం, మళ్ళీ మరికొన్ని రోడ్లు నేషనల్ హైవేస్లోకి తీసుకొని వెళ్ళడం. అలానే ట్రైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఈరోజు అది కూడా ఎక్కడైతే సింగిల్ లైన్లు ఉన్న దగ్గర డబుల్ లైన్లు చేస్తున్నారు, నేరో గేజ్లు ఉన్న దగ్గర బ్రాడ్ గేజ్ చేస్తున్నారు, ఎలక్ట్రిఫికేషన్ లేనటువంటి ప్రాంతాలను ఎలక్ట్రిఫికేషన్ చేస్తున్నారు. అంటే ఏంటి, రాబోయే రోజుల్లో అన్ని కూడా ఎలక్ట్రికల్ ట్రైన్స్ రాబోతా ఉన్నాయి, స్పీడ్ ట్రైన్స్ రాబోతా ఉన్నాయి. స్పీడ్ ట్రైన్స్ వస్తే మనకి ప్రయాణం అనేది చాలా ఈజీగా అవుతుంది. ఈరోజు విశాఖపట్నం నుంచి విజయవాడ వెళ్ళాలంటే 4 గంటల్లో వెళ్తున్నాం. అదే ట్రైన్ శ్రీకాకుళం నుంచి కానీ రేపు ప్రారంభించగలిగితే 5 గంటల్లో వెళ్ళిపోతాం విజయవాడ. అంటే 3 గంటల ప్రయాణం తగ్గిపోతా ఉంది. దీనివల్ల అలాగే పారిశ్రామికవేత్తలు రావాలంటే ఏ పోర్టులు ఉండాలి, ఇండస్ట్రీలు పెట్టుకోవాలంటే వాళ్ళకి కన్వీనియంట్గా ఎయిర్పోర్ట్లు కూడా ఉండాలి. ఈరోజు అందులో భాగంగానే శ్రీకాకుళం జిల్లాలో మూలపేట పోర్టును పూర్తి చేయడం, అక్కడ కూడా ఒక ఇండస్ట్రియల్ వాళ్ళు 10,000 ఎకరాలు మనకి ప్రభుత్వ భూమి అందుబాటులో ఉంది. ఈ 10,000 ఎకరాల్లో కూడా రేపు ఇండస్ట్రియల్ హబ్ను క్రియేట్ చేయాలని, దానికి పారిశ్రామికవేత్తలు రావాలి అని అంటే అక్కడ కూడా ఒక ఎయిర్పోర్ట్ స్ట్రిప్ను ఏర్పాటు చేస్తే అటు పోర్ట్ ఉంటుంది, ఇటు ఎయిర్పోర్ట్ ఉంటుంది, నేషనల్ హైవేకి 30 కిలోమీటర్ దూరంలో నేషనల్ హైవే ఉంటుంది. అన్నీ దగ్గరగా ఉండడం వలన ఇన్ఫ్రాస్ట్రక్చర్ దగ్గరగా ఉంటే వాళ్ళకు కూడా పరిశ్రమలు పెట్టే వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ తగ్గి పరిశ్రమ ఉత్పత్తికి అది దోహదం చేస్తుంది. ఇవన్నీ కూడా అవసరం. వాటికి అనుగుణంగానే ఈరోజు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ముందుకెళ్తున్నాం. ఈరోజు మా యువ నాయకుడు లోకేష్ బాబు గారు విశాఖపట్నాన్ని మేము ముందే చెప్పాం, ఆర్థిక రాజధానిగా తయారు చేయబోతున్నాం. ఎలా ఆర్థిక రాజధాని అవుతుంది? పెట్టుబడులు తీసుకుని రావడం ద్వారానే ఆర్థిక రాజధానిగా తయారు కాబోతా ఉంది. ఈరోజు గ్రీన్ హైడ్రోజన్ హబ్ కావచ్చు, లేకపోతే ఇండస్ట్రియల్ పార్క్ కావచ్చు, బల్క్ డ్రగ్ పార్క్ కావచ్చు, దాంతో పాటుగా విశాఖపట్నంలోనే ఈరోజు ఐటీ పరిశ్రమలు తీసుకొస్తున్నాం. ఈరోజు ఆల్రెడీ SCL వచ్చింది, ఇంకా చాలా పరిశ్రమలు రాబోతూనే ఉన్నాయి. విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐటీ హబ్గా తయారు చేయబోతా ఉన్నాం. తద్వారా రేపు ఒకప్పుడు హైదరాబాద్లో ఐటీ రాకముందు హైదరాబాద్ ఆదాయం కొద్దిగా ఉంటే ఈరోజు ఐటీ వచ్చిన తర్వాత కొన్ని లక్షల కోట్ల రూపాయల ఆదాయం ఒక హైదరాబాద్ నుంచే వస్తుంది. దానికి కారణం
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పరిశ్రమ అక్కడికి రాబట్టి. అలాగే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నంలో కూడా ఐటీ పరిశ్రమలు తీసుకుని రావడం ద్వారా దీన్ని ఆర్థిక రాజధానిగా తీర్చిదిద్దాలి, అలాగే ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ఈరోజు మా యువ నాయకుడు మరి నారా లోకేష్ బాబు గారు తీవ్రమైనటువంటి కృషి చేస్తా ఉన్నారు. అందులో భాగంగానే కొన్నిటిని మేము ఒప్పించగలిసాం, ఇంకా మరికొన్నిటిని కూడా తీసుకురాబోతా ఉన్నాం. సార్, ముఖ్యంగా చూసుకుంటే విశాఖ రైల్వే జోన్, అదేవిధంగా గత కొన్ని రోజులుగా ప్రైవేటీకరణ రద్దు చేయకూడదని విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం పోరాటం చేస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ అసలు ఊసే లేదు సభలో అనే ఒక వాదన ఉంది. నెక్స్ట్ విశాఖ రైల్వే జోన్ సంబంధించి ఒక స్పష్టత ఇవ్వలేదని కూడా అంటున్నారు. దీనిపై ఏమైనా క్లారిటీ ఇచ్చే పరిస్థితి ఉంది? అంటే అది అర్థం లేదండి, ఆ ప్రశ్నకు అర్థం లేదు. ఎందుకంటే అర్థం కాని వాళ్ళు, పరిపాలనలో అనుభవం లేని వాళ్ళు, పరిపాలన అంటే తెలియని వాళ్ళు ఆడేటటువంటి మాట మాకు స్పష్టత, ఇది ఏం స్పష్టత ఇవ్వాలి? మోడీ గారు వచ్చి ప్రతి ఒక్క చెవిలోకి వచ్చి చెప్పాలనా? మోడీ గారు నిన్న వేదిక ద్వారా 2,08,000 కోట్ల రూపాయలు, ఇవన్నీ కూడాను హామీలు కాదు, వాస్తవాలవి. హామీల దశ నుంచి వాస్తవ రూపంకి వచ్చాం. హామీకి వాస్తవ రూపానికి రావడానికి తేడా తెలియకుండా మాట్లాడితే ఈ ప్రతిపక్షాలకు ఎవడు చెప్తాడు? జగన్మోహన్ రెడ్డి గారు గడిచిన 5 సంవత్సరాల్లో హామీలే తప్ప వాస్తవాలు లేవు. నేను ఈ విశాఖపట్నాన్ని నేనేమో క్యాపిటల్ గా చేయబోతున్నాను అన్నాడు. క్యాపిటల్ గా చేయబోతున్నాను అనడానికి అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలు కావచ్చు, ఇండస్ట్రీస్ కావచ్చు, లేకపోతే ఐటీ పరిశ్రమలు కావచ్చు, ఏమైనా వచ్చాయా? ఏం రాలేదే. అది హామీ. మాదేంటి, మేము ఆర్థిక రాజధానిగా తయారు చేస్తామని చెప్పినటువంటి మాటకి ఈరోజు వాస్తవ రూపం తీసుకొచ్చారు. మోడీ గారు ఏం చేశారు? అదే చెప్తున్నా, ఈ దేశంలో 2 హైడ్రోజన్ నోట్స్ ఇస్తే, మంజూరు చేస్తే కేంద్ర ప్రభుత్వం ఎన్టీపీసీలో, ఒకటి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నంలో ఇచ్చారు. అంటే ఇది వాస్తవమా కాదా? హామీ నుంచి వాస్తవంకి వచ్చాం. నేను మోడీ గారు ఫౌండేషన్ స్టోన్ వేశారు. అలాగే ఈ రాష్ట్రంలో బల్క్ డ్రగ్స్కి ఇచ్చారు, 3 ఇచ్చారు ఈ దేశంలో. అందులో ఒకటి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నంకి ఇచ్చారు. అంటే హామీ నుంచి వాస్తవానికి వచ్చాం. అంటే నేను పునాదిరాయి వేశారు. అలానే ఈరోజు ఈ రాష్ట్రంలో అనేక పరిశ్రమలకు ఇచ్చాం. మీరు ఏదైతే రైల్వే జోన్ మనకి శాంక్షన్ అయింది. ఇప్పుడు అవడం ఏంటి? ఆల్రెడీ చట్టంలో పెట్టారు. చట్టానికి అనుగుణంగానే రైల్వే జోన్ ప్రకటన అనేది ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి ఆ రోజు 2014-19లో ఉన్నప్పుడే రైల్వే జోన్ ఇస్తున్నట్టుగా ప్రకటించారు. ఆల్రెడీ దాని ఉత్తర్వులు కూడా విడుదల చేశారు. దాన్ని గ్రౌండ్ చేయడం. గడిచిన జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. రైల్వే జోన్కి అవసరమైనటువంటి భూమి 54 ఎకరాల భూమి అడిగితే కనీసం 5 గజాల భూమి కూడా ఇవ్వలేని అసమర్థపు పార్టీ వైసీపీ పార్టీ, జగన్మోహన్ రెడ్డి అసమర్థపు నాయకుడు. ఈ అసమర్థులు వీళ్ళు మాట్లాడటం ఏంటి? ఈరోజు మేము అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే 54 ఎకరాల భూమి వాళ్ళు రైల్వే వాళ్ళు అడిగిన దగ్గర ఇచ్చాం. దానికి నిధులు విడుదల చేశారు, టెండర్లు పూర్తి చేశారు. ఇప్పుడు పనులు ప్రారంభించడానికి పునాదిరాయి వేశారు మోడీ గారు వచ్చి. ఇంకేం కావాలి వాళ్ళకి? వాట్ ఎల్స్ దే నీడ్, వాట్ క్లారిఫికేషన్ దే నీడ్? అండ్ మోర్ ఓవర్ స్టీల్ ప్లాంట్ గురించి మా ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు? ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికలకు ముందు మేము చెబితే ప్రతిపక్షంలో ఉండి చెప్పిన మాట ఈరోజు ఒక ముఖ్యమంత్రిగా మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. స్టీల్ ప్లాంట్ ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రైవేటు పరం కాదు అని చెప్పారు. మా యువ నాయకుడు లోకేష్ బాబు గారు చెప్పారు. మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. కేంద్ర మంత్రి వచ్చి కూడా కుమారస్వామి గారు దీన్ని మేము ప్రైవేటైజేషన్ చేయబోట్లేదు అని క్లియర్ గా చెప్పారు. అయితే వీళ్ళ డిమాండ్ ఏంటి? సెయిల్లో కలపమని. సెయిల్లో ఎందుకు కలపమంటున్నారు? సెయిల్ కాస్త ఆర్థికంగా బాగుంది. పబ్లిక్ అండర్ సెక్టర్స్ లో సెయిల్ కాస్త ఆర్థికంగా బాగుంది. దీనికి అవసరమైనటువంటి ఫైనాన్షియల్ సపోర్ట్స్ కానీ, లేదా సెయిల్కు ఉండేటటువంటి ఐరన్ ఓన్ గొల్లను కానీ ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుందని సెయిల్లో కలపమంటున్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నిన్న మన పేపర్లో చూసాం. ఏదైతే ఓల్డ్ టెక్నాలజీతో ఏర్పాటు చేసినటువంటి కొన్నిటిని మార్చడానికి 1,700 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేయడానికి ఆల్రెడీ చర్యలు తీసుకుంది. మరి ఎందుకు చేస్తుందండి? ప్రైవేటైజేషన్కే వెళ్తే నేను అమ్మేస్తారు మీ కారును అమ్మేసేటప్పుడు మళ్ళీ అన్ని ముస్తాబు చేస్తారా మీరు? కేంద్ర ప్రభుత్వం అమ్మేసే ఆలోచనలో ఉంటే మరి ఇవన్నీ ఎందుకు చేస్తా ఉంది? కాబట్టి పిడివాదనలు విడిచిపెట్టి కాస్త ప్రోగ్రెసివ్ గా ఆలోచన చేసి, ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం ఆ రోజు ఏదైతే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు ఉందో దానినే మేము కొనసాగిస్తాం. విశాఖ ఉక్కుని ప్రైవేటు పరం కానిచ్చే ప్రసక్తే లేదు. ఇది మా విధానం. దానిపైన ఎవరికి అపోహలక్కల్లా.
ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి పార్టీ వైసీపీ పార్టీ ఉన్న నాయకులు ఈరోజు ఏదో నక్క కోతలు పిల్లలు పులరుస్తా ఉన్నారు ఏదో. మరి ఆ రోజు ఏం చేశారు వీళ్ళు? 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఏం చేశాడు? వాళ్ళు టెండర్లు పిలిచే దశకు కూడా వెళ్తే జగన్మోహన్ రెడ్డి బెనామీని పెట్టి టెండర్లు పాడడానికి కూడా వెళ్ళిపోయాడు కదా. జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీలో ఉన్న వాళ్ళ ఈ రోజు తెలుగుదేశం పార్టీ కూటమిని విమర్శించే అర్హత ఉందా వీళ్ళకేమైనా? మాకు చిత్తశుద్ధి ఉంది. ఎట్టి పరిస్థితుల్లో విశాఖ ఉక్కుని మేము ప్రైవేట్ పరం కానివ్వం. దాన్ని ఎలా రివైవ్ చేయాలనేది కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుతున్నాం. సార్, ఇంకొక విషయం, సంక్రాంతి నాటికల్లా మీ నియోజకవర్గం సంబంధించి చూసుకున్నా, జిల్లాకు సంబంధించి చూసుకున్నా, గుంతలు లేని రోడ్లు అనేది ఒక కార్యక్రమంగా తీసుకున్నారు. మనం ముఖ్యంగా చూసుకుంటే శ్రీకాకుళం ఆమదవలస రోడ్డు సంబంధించి ఎంతవరకు పనులు పూర్తయ్యేవి, ఎప్పటిలోగా ఆ రోడ్డుని ప్రజలకి అందుబాటులోకి తీసుకొచ్చే పరిస్థితి ఉంది? మీరు ఇప్పుడు చూస్తున్నారు, ఆల్రెడీ 75-80% పనులు పూర్తి అయిపోయినాయి. నిన్న ఈ రోజు ఇంక రేపు ఎల్లుండి ఉంది. ఈ 2-3 రోజుల్లో కంప్లీట్ గా ఆమదవలస నుంచి శ్రీకాకుళం వరకు బీటీ రోడ్ వేసేటటువంటిది పూర్తి చేస్తాం. అలానే ఎక్కడైతే చిన్న చిన్న స్ట్రక్చర్స్ ఉన్నాయో తర్వాత పండగ పోయిన రోజు ప్రారంభిస్తారు. మేము 6 నెలల ముందే చెప్పాం, మేము అధికారంలోకి వచ్చాక చేస్తాం, పూర్తి చేస్తామని. గడిచిన 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఇక్కడ ఒక మంత్రి ఉన్నాడు, మొదల్లో చివరిలో ఒక స్పీకర్ ఉన్నాడు. లేదు, స్పీకర్ మొదల్లో ఉంటే మంత్రి ఏమో చివరిలో ఉన్నాడు. ఇద్దరుండి కూడా కనీసం 2 రూపాయలు కూడా, మనిషి 1 రూపాయి వేసిన 2 రూపాయలు కూడా నిధులు తేలా. ఈ రోజు మేము అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే ఇప్పుడు కాంట్రాక్ట్ కి మేము 16 కోట్ల రూపాయలు చెల్లించాం. ఇంకొక 6-7 కోట్ల రూపాయల పనులైన బిల్లులు పెట్టమని చెప్పాం. మేము కాంట్రాక్టులతో పని చేయించడమే కాదు, వాళ్ళకి బిల్స్ ఇప్పించే బాధ్యతలు కూడా తీసుకుంటాం. దానికి కారణం ఏంటంటే ప్రజలకి మెరుగైనటువంటి సదుపాయాలు అందాలి, సర్వీసెస్ అందాలి. ఈ రోజు గడిచిన 5 సంవత్సరాల రోడ్డు మీద అనేక మంది క్షతగాతులయ్యారు, అనేక మంది ప్రాణాలు కోల్పోయారు వీళ్ళ నిర్లక్ష్యం వలన. ఈ రోజు మళ్ళీ మేము ఆ పరిస్థితి తీసుకోవడానికి సిద్ధంగా లేం. అందుకనే మేము ముఖ్యమంత్రి గారిని ఒప్పించి నిధులు తీసుకొచ్చాం. అంతేకాకుండా నియోజకవర్గ పరిధిలో అన్ని రోడ్లు కూడా గుంతలు లేని రహదారిగా తయారు చేస్తున్నాం. గడిచిన 5 సంవత్సరాలు ఒక్క గుంత కూడా కప్పలా జగన్మోహన్ రెడ్డి. గడిచిన 5 సంవత్సరాలు రోడ్డు పక్కన ఉన్న జంగిల్ని ఒక్క దగ్గర కూడా క్లీన్ చేయించలా. ఈ రోజు నేను ఆంధ్రప్రదేశ్ నియోజకవర్గంలోనే 100 కిలోమీటర్లు ఈ జంగిల్ క్లియరెన్స్ రోడ్డు పక్కల అన్ని కూడా పెట్టించి పనులు చేయిస్తున్నాం. అలాగే గుంతలు అన్ని రోడ్లు కూడా పూర్తి చేయిస్తున్నాం. అంటే రేపు పండగ వచ్చేటప్పటికి ప్రజలందరూ కూడా ఎవరికి ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా, ప్రయాణం పరంగా అసౌకర్యాలు కలగకుండా, ప్రమాదాలు గురవకుండా ఉండాలనే లక్ష్యంతో ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. చంద్రబాబు నాయుడు గారికి అనుగుణంగా, దానికి అనుగుణంగానే ముందుకెళ్తున్నారు. అందులో భాగంగా ఈరోజు మన నియోజకవర్గంలో కూడా గుంతలు లేని రహదారిని పూర్తిగా నిర్మిస్తున్నాం. సార్, మీ ఆంధ్రప్రదేశ్ నియోజకవర్గంకి వచ్చేసరికి గతంలో మీకు 15 సంవత్సరాలుగా మీ ప్రత్యర్థిగా ఉన్న మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం తప్పించి వైసీపీ అధిష్టానం వేరొకరికి ఇన్ఛార్జిగా బాధ్యతలు ఇచ్చింది. ఇప్పుడు మీకు పోటీ పరంగా ఏ విధంగా ఉండబోతుంది? వైసీపీ ప్రతిపక్ష పార్టీ, ప్రత్యర్థి పార్టీ వాళ్ళు ఎవరున్నే నా విధానం ఒక్కటే. నేను అక్కడున్న పార్టీతో పోరాడతా. ఆ పార్టీలో ఉన్న వ్యక్తులు ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు నాయకులా కాదనేది ప్రజలు నిర్ణయిస్తారు, నేను కాదు. ఇకపోతే వాళ్ళు ఈ మధ్య కాలంలో మాట్లాడుతున్నటువంటి తీరు చూస్తా ఉంటే చాలా జుగుప్సాకరంగా ఉంది. ఎందుకనంటే హెచ్చరిస్తున్నాం. ఎవరిని హెచ్చరిస్తారు ఇక్కడ? అంటే ఈ మధ్య కాలంలో మీరు అన్నారు కాబట్టి అడుగుతున్నాను. ఒక బహిరంగ రేఖ ఏదైతే వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్న చింతాడ రవికుమార్ ఒక బహిరంగ లేఖ విడుదల చేశారు. 2,000-3,000 రూపాయలు ఒట్టు చేసుకుంటున్న ఈ స్లీపర్లని, ఆయాల్ని రిమూవ్ చేస్తున్నారు, దీనిపై కోర్టుకు కూడా వెళ్తాము, మిమ్మల్ని కూడా హెచ్చరించారు. దీనిపై మీరు ఏదంటే? నేను అడుగుతా ఉన్నాను, హెచ్చరించడానికి వాళ్ళెవడు? వాళ్ళకున్న అర్హతలు ఏమిటి? వాళ్ళకున్న అర్హతలు ఏంటి? వాళ్ళకున్న అర్హతలంతా రౌడీజం, భూ సెటిల్మెంట్లు, రౌడీజం చేసుకోవడాలు, ఇవి వాళ్ళకున్న అర్హతలు. నిన్న కాక మొన్న వీళ్ళందరూ మేము ప్రొఫెసర్లం, అసిస్టెంట్ ప్రొఫెసర్లం అని చెప్పుకునేటటువంటి వాళ్ళు సచివాలయ ఉద్యోగం మీద వెళ్ళి, అందులోకి ఆయన ఫిజికల్లీ ఛాలెంజ్డ్ ఫెలో, అతని పైన వెళ్ళి వీళ్ళు రౌడీజం చేసి, దౌర్జన్యం చేసి అతను కొట్టారనంటే వీళ్ళ మనస్తత్వం ఏంటో, వీళ్ళ మానసిక వైకల్యం ఏంటో నాకు అర్థం అవుతా ఉంది. కాబట్టి వీళ్ళు మా బహిరంగ లేఖలు రాసే అంత అనుభవాలు వీళ్ళకి లేదు, బహిరంగ లేఖలు రాసే అంత అర్హత వీళ్ళకి లేదు. ఎందుకంటే ఒక లేఖ రాయాలి అంటే దాని మీద అవగాహన ఉండాలి. ఈరోజు 2,000-3,000 ఎవరా ఉద్యోగులు ఉన్నారు? అసలు 2,000కి 3,000కి ఎవరున్నారా ఉద్యోగులు? నేను ఎవరిని ఎక్కడ ఎటువంటి దీంట్లో కూడా తీయలేదు. గడిచిన 5 సంవత్సరాలు, ఆనాడు 2014-19లో ఏదైతే ఆ రోజు నేను ఎంతో మందికి ఉపాధి అవకాశాలు కల్పించానో, గడిచిన 5 సంవత్సరాలు 200 మందికి తొలగించారు. ఆ రోజు మార్కెట్ కమిటీలో ఒక డేటా ఎంట్రీ ఆపరేటర్ గా పనిచేస్తున్న ఆమెని తొలగించారు.
ఆమె కోర్టుకు కూడా వెళ్ళింది, కోర్టు కూడా కన్సల్ట్ చేయమని ఇచ్చింది. గడిచిన 5 సంవత్సరాలు ఆ ప్రభుత్వం కన్సల్ట్ చేయలేదు. ఇప్పుడు అధికారులు పనిచేస్తా ఉన్నారు, నిజాయితీకి ఇప్పుడు పనిచేస్తున్నారు. ఆ రోజు అరాచకాల వలన అధికారులు పనిచేయాల. ఈ రోజు అధికారులకు స్వేచ్ఛ ఉంది, అధికారులు నిజాయితీగా ఈ రోజు పనిచేస్తున్నారు వాళ్ళంతా. మరి దానికి న్యాయం జరిగిందంటారా, అన్యాయం జరిగిందంటారా? అంటే మీరు అవినీతి చేసుకొని డబ్బులు దండుకొని వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర డబ్బులు దండుకొని మేము ఉద్యోగాలు వేస్తాం, ఈ ఉద్యోగాలు వేస్తాం, ఆ ఉద్యోగాలు వేస్తాం అని మీరు డబ్బులు దండుకొని చేసేటటువంటి పనులన్నిటికీ నేను సమర్థించాలనా? నేను ఎవరిని ఎప్పుడు ఎక్కడ తీయను, నా పాలసీ అది. నేను తప్పనిసరిగా 10 మందికి సహకరిస్తా. చదువుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళందరికీ ఉద్యోగాలు వేయించడానికి ఉపాధి అవకాశాలు కల్పించిన ప్రయత్నం చేస్తాం. అందులో భాగంగానే నేను నెల 15 రోజుల క్రితం 5 కంపెనీలు ఈ జిల్లా ఇక్కడ తీసుకొచ్చాను, నియోజకవర్గాన్ని. ఇంటర్వ్యూలు కండక్ట్ చేశారు వాళ్ళు. 184 ఉద్యోగాలు ఇవ్వడానికి వస్తే వాళ్ళు 129 మంది హాజరయ్యారు. అందులో 36 మంది ఎంపికయ్యారు. ఆ రోజు వచ్చిన కంపెనీలు చిన్నవి కాదు. అంటే ఎవరు ఎలా ఉద్యోగాలు కల్పన చేయాలని ఒక పక్కన ఆలోచన చేస్తున్నారు. మీరు చేసిన అవినీతి పనులు తప్పనిసరిగా చెక్ చేస్తాం. ప్రభుత్వం అంటే ఏంటి? గడిచిన ప్రభుత్వంలో మీరు చేసిన అరాచకాలు కొనసాగించాలా, మీరు చేసిన అకృత్యాలనే కొనసాగించాలా, మీరు చేసిన రౌడీ దాన్ని నేను చూస్తూ ఊరుకోవాలా? ఈ రోజు నియోజకవర్గంలో ఒక ఫిజికల్లీ ఛాలెంజ్డ్ ఉన్నటువంటి వ్యక్తిని పోయి ఆ వ్యక్తిని కొట్టారనంటే దాని అర్థం ఏంటి? అంటే మీరు రౌడీజం చెలాయిస్తారా? ఇది మీరా మాట్లాడేది? కోన రవికుమార్ గురించి, తెలుగుదేశం పార్టీ గురించి నేను మళ్ళీ చెప్తున్నా, మీకు అర్హత లేదు. నేను అక్కడ ప్రత్యర్థి అనేటటువంటి వాళ్ళు నాయకులా కాదా ఇదా ఇంకోట చాలా మంది మొన్న మా పెద్ద ఆయన చెప్పారు, ఎవరది మా ప్రభాకర్ రెడ్డి గారు. చాలా మంది ఫ్లెక్సీల నాయకులు ఉన్నారు, సోషల్ మీడియాలో నాయకులు ఉన్నారు. ఈ సోషల్ మీడియా వాట్సాప్లో ఉన్న వాళ్ళు, అలానే ఫ్లెక్సీల్లో ఉన్న వాళ్ళు వీళ్ళు నాయకులా కాదని జనం నిర్ణయిస్తారు. నాయకుడు అంటే జనంలో ఉన్నవాడు, జనం కోసం బతికేవాడు, జనం కోసం త్యాగాలు చేసేవాడు, జనం కోసం అనునిత్యం ఆలోచించేవాడు, జనానికి మంచి చేయడం కోసం ప్రయత్నం చేసేవాడు. వాళ్ళు ప్రజానాయకులుగా అవుతారు తప్ప మనం ఫ్లెక్సీలు వేసుకున్నాం, లేకపోతే వాట్సాప్లో 4 ఫోటోలు పెట్టుకున్నాం, లేకపోతే నేను ఏదో కూర్చొని 10 మందికి విమర్శిస్తున్నాం. వాళ్ళు నాయకులు కాలేరు, నాయకులు కారు. మేము ప్రత్యర్థి పార్టీ వైసీపీ పార్టీ, అదొక అరాచక పార్టీ, అదొక అకృత్యాల పార్టీ, అదొక దోపిడీ పార్టీ. ఆ దోచుకున్నటువంటి పార్టీతో ఎప్పుడు నా పోరాటం ఉంటుంది. నేను అధికారంలో ఉన్న పోరాటం చేస్తా, ప్రతిపక్షంలో ఉన్న పోరాటం చేస్తా. అధికారంలో ఉన్నప్పుడు పోరాటంతో పాటుగా ప్రజలకి 4 మంచి పనులు చేస్తా. ఈ రోజు నేను తలపెట్టిన కార్యక్రమాలన్నీ చేస్తున్నాం. గడిచిన 5 సంవత్సరాల్లో ఈ నాయకులను చెప్పుకుంటున్నటువంటి వాళ్ళందరూ కూడా ఒక రోడ్డు వేయించలేకపోయారు, ఒక రోడ్డుని పూర్తి చేయించలేకపోయారు, రోడ్డు మీద పడ్డ గుంతను కప్పలేకపోయారు, రోడ్డు పక్కన ఉన్న జంగిల్ క్లియరెన్స్ చేయలేకపోయారు. వీళ్ళ మాట్లాడేది కోన రవికుమార్ కోసమో, ప్రజల కోసమో, దేనికోసమో? కాబట్టి మీరు ఎప్పటికైనా గుణపాఠం నేర్చుకోండి. గుణపాఠం నుంచి పాఠాలు నేర్చుకోవాలి. ప్రజలు ఇచ్చిన గుణపాఠం నుంచి పాఠాలు నేర్చుకోవాలి. కానీ వాళ్ళకి ఆ ఆలోచన లేదు, వాళ్ళు అటువంటి మనుషులు కూడా కారు. థ్యాంక్ యూ సార్. ఫైనల్ గా నిన్న ఏదైతే తిరుపతిలో జరిగిన సంఘటన సంబంధించి మాజీ మంత్రి ఆర్కే రోజా గారు ఘాటుగా కామెంట్ చేశారు. ఏదైతే జరిగిన 6 మరణాలకు కూడా చంద్రబాబు నాయుడు, అదేవిధంగా టీటీడీ చైర్మన్, దీని కారకులు వాళ్ళని అరెస్ట్ చేయాలి. అంతేకాకుండా సినిమా ఫంక్షన్ మీద పెట్టిన శ్రద్ధ టీటీడీ భక్తుల మీద చూపించట్లేదని కూడా ఆవిడ విమర్శించారు. దీనిపై మీరేమంటారు? సినిమా ఫంక్షన్లకి ప్రభుత్వానికి ఏం సంబంధం అండి? సినిమా ఫంక్షన్లు ఏమైనా ప్రభుత్వం చేసిందా? అయినా ఆర్కే రోజా, బ్లాక్ టికెట్లు అమ్ముకున్నటువంటి రోజా చంద్రబాబు నాయుడునో కూటమి ప్రభుత్వాన్ని విమర్శించే అర్హత ఉందా? 300 రూపాయల టికెట్లని, బ్రేక్ దర్శనాన్ని బ్లాక్ లో అమ్ముకున్నటువంటి ఈ రోజాని ముందు ఆ పైన చేసిన అవినీతి పైన విచారణ చేయాలి. ముందు ఆర్కే రోజాని అరెస్ట్ చేయించాలి. ఎందుకంటే తిరుపతిని అపవిత్రం చేసింది. గడిచిన 5 సంవత్సరాలు అధికారాన్ని అడ్డం పెట్టుకుని అపవిత్రం చేసి ఎవరైతే ఈ బ్లాక్ లో టికెట్లు అమ్ముకున్నటువంటి ఈ రోజాన్ని తక్షణం అరెస్ట్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. ఈ రోజు నిన్న జరిగినటువంటి సంఘటన నాకు కూడా చాలా బాధ అనిపించింది, చాలా విచారకరం. కానీ అక్కడ అధికారుల నిర్లక్ష్యం, ఆ నిర్లక్ష్యానికి కారణం గడిచిన 5 సంవత్సరాల్లో పోలీస్ యంత్రాంగం ఒక రకమైనటువంటి పాలనలో నడిచింది. ఇంకా అందులో నుంచి బయటకు రాలా పూర్తి స్థాయిలో అధికారులు అందరూ కూడా. అటువంటి నిర్లక్ష్యాల వల్లనే ఈ రోజు అక్కడ జరిగింది. ఒక అధికారి చేసిన తప్పు ఈ రోజు